నిన్ననే ఈనాడు పేపర్లో మేమేదో కబ్జాలు చేస్తున్నాము, మేము భూములలో ఆక్రమించుకుంటామనే ఉద్దేశంతోనే ఈనాడు పేపర్లో రావడం జరిగింది. రాజకీయంగా నేను ఉన్నాను, నన్ను టార్గెట్ చేసి రాసిన దానికి నేను ఫీల్ కావడం లేదు. కానీ మా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేని గురించి రాయడం అనేది చాలా బాధాకరం. మేము ఒకటే, నాకు తెలిసినంత వరకు ఈనాడు పేపర్ను మేము పేపర్గా గుర్తించడం లేదు, దాన్ని తెలుగుదేశం ఒక పాంప్లెట్గా గుర్తించడం జరుగుతుంది. సంబంధం లేని రాసి ఒక్క పార్టీకి సపోర్ట్ చేసే విధంగా వార్తలు రాయడం అనేది ఎంతవరకు ఒక పత్రికకు ఎంతవరకు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను డైరెక్ట్గా రామోజీరావుని ఒకటి అడుగుతున్నాను, మీ ఇంట్లో మీ భార్యను మీ కోడలను సంబంధం లేని విషయాలు ఈ విధంగా మాట్లాడితే మీరు చూస్తే ఊరుకోగలరా? ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఈరోజు రాజకీయాలకు 1985లో రాజకీయాలకు వచ్చాను. ఏ రోజు కూడా నా భార్య రాజకీయంగా ఎవరితో మాట్లాడడం కానీ, కేవలం నా ఎలక్షన్లలో ఇంటింటి క్యాన్వాస్ తిరిగిన తర్వాత పొరపాటున కూడా రాజకీయాలను గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు, ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరేదో మా భార్య ఏదో సెటిల్మెంట్ చేస్తుంది, వచ్చి డబ్బులు ఇచ్చే పని చేస్తుంది. మీకు ధైర్యం ఉంటే, మీకు ఎవడన్నా చెప్పినోడు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి, మా ఎదురుగా మీరు ప్రూఫ్ చేపిస్తే ఖచ్చితంగా మాకు అభ్యంతరం లేదు. దాంతోపాటు ప్లాట్లు వేసిన వాళ్ళకి అందరికీ 10% మాకు ఇవ్వాలని చెప్పిన. మీరేదో కొత్త సంస్కృతి చెప్పడం జరుగుతుంది, నాకు మొదటి నుంచి అలవాటు లేదు. ఇప్పుడు మీరుగేనా అట్లా నాకు ఏదో 10% ఇచ్చినామని ఆ ఫ్లాట్ ఓనర్లు అందరినీ కూడా, ఆ వెంచర్లు వేసిన వాళ్ళందరినీ తోలుకొచ్చి ఎవరితోనో చెప్పించేస్తే మీ ఎదురుగానే వాళ్ళని అడుగుతాను, మీరు ఎవరెవరికి నాకు ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇచ్చినారనేది కూడా వాళ్ళ ముందనే అడగడం జరుగుతుంది. మీరేదో పత్రికనే ఒకటి అడ్డం పెట్టుకొని మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, మా కుటుంబ సభ్యులకు రాజకీయం సంబంధం లేని వాళ్ళని కూడా టార్గెట్ చేసి మాట్లాడితే, అంటే పత్రిక స్వేచ్ఛ అంటే మీ ఇష్టం వచ్చేటట్టు రావడానికే పత్రిక ఉంది. దాంట్లో నిజాలు ఎంతవరకు, ఇది ఎంతవరకు సంబంధం ఉంది, ఎంతవరకు సంబంధం లేదనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు రాయడం అనేది మాత్రం చాలా తప్పు. నిన్న జరిగిన దానికి మీరు రాసిన దాన్ని బట్టి వ్యక్తిగతంగా నన్ను రాజకీయ నాయకుడు నన్ను రాసినారు ఇంతకుముందు 2 సార్లు. దాని ఎవరి గురించి మా కుటుంబ సభ్యులను రాసిన తర్వాత మా కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ అనేది కూడా వాళ్ళు నిన్న మేము నిరసన తెలియజేస్తామని చెప్పి, నేను నిన్న గడివేమల్లో వాలంటీర్ 100 అనే కార్యక్రమంలో నేను ఉండడం జరిగింది. ఆడికి వాళ్ళు పోయి మాట్లాడడం జరిగింది, మేమేదో వాళ్ళ మీద దౌర్జన్యం చేశాం మొత్తం అని చెప్పడం జరుగుతుంది. ఆడ జరిగిన ఇన్సిడెంట్ ఏమింది, మొత్తం అందరు పోయి ధర్నా చేస్తాను. ఎవరు ఏమన్నారు, కొద్దిగా ఆడ వాకిల దగ్గరకు పోయి, కానీ మీకు రాసిన ధైర్యం ఉన్నప్పుడు మిమ్మల్ని మా వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయని అడిగినప్పుడు మీరు ఉండి ఆడ సమాధానం చెప్పాల్సిన ధైర్యం లేక మీరు లాక్కులు చేసుకొని మొత్తం అంతా పోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఎవరొకరు మీరు అంత ధైర్యం చెప్పలేని ధైర్యం లేనప్పుడు ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది? అది చెప్పండి. చాలా అది ఇన్సిడెంట్ జరగడం అనేది మనం కూడా దాన్ని సమర్థించడం కానీ మీ పేపర్ అనేది ఒకటి అడ్డం పెట్టుకొని మేము ఎవరి మీదనే ఇష్టం వచ్చేట్టు రాస్తాం అనేది మాత్రం అది మంచి సంస్కృతి కాదు. నేను 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇట్ట పత్రికలు మాత్రం టార్గెట్ చేసి రాయడం అనేది మొట్టమొదటిసారి మొత్తం చూడడం జరుగుతుంది. మొత్తం పేపర్లు ఉండే 2 పేపర్లు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, టీవీ5 మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారు. మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే మాతో ఎదుర్కోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రాజకీయాలకు సంబంధం లేని ఇంట్లో వాళ్ళను కూడా సంబంధం లేకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు సంబంధించి మీదే. అదే మీ ఇంట్లో లేడీస్ని గురించి మాట్లాడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అనేది ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పటికే 4 సార్లు ఛాలెంజ్ చేశాను. మాట్లాడే నాయకులకు అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ దగ్గర ఆధారాలుంటే చూపించండి అని. నేను లక్షణంగా ఆస్తులు వాళ్ళకి రాసేయడానికి సిద్ధంగా ఉండా, ఈరోజు ఇప్పటికైనా రెడీ. మీరు అనవసరంగా మనుషులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఏదైనా ఉంటే రాజకీయంగా మాతో ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరేదో మీకు ఇదేదో పొరపాటుగా మేము మళ్ళా మాకు ఈ వైఎస్ఆర్ పార్టీ ముందర మేము మా వాళ్ళు వస్తారో రారో అని మీరు ఆలోచన చేసే పరిస్థితిలో ఉంటే
ఎవ్వరం కూడా ఏం చేశారు, రాజకీయంగా ఎదుర్కోవడానికి మీ సిద్ధంగా ఉన్నాను తప్ప మీరిట్లా రాతలు రాసి ఇంట్లో వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకి రాసే అంటే పత్రిక ఉందనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు రాసి ఏం నిరసన కూడా తెలపడానికి వీల్లేదా? లేకుంటే మీరేదో పత్రికను అడ్డం పెట్టుకొని మేము ఎవరైనా ఏమైనా రాయొచ్చు అనుకుంటే మాత్రం ఇదేమన్నా మీకొక్కరికి అంత స్వేచ్ఛ ఉందా? ఇంకెవరికి ఏం స్వేచ్ఛ ఉండదా? Please subscribe dot news.